107 సంవత్సరాలుగా యూనియన్ బ్యాంక్ దేశ అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తుందని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు. యూనియన్ బ్యాంక్ సేవలను రైతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ ద్వారంపూడి కళ్యాణ మండపంలో యూనియన్ బ్యాంక్ 107వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919లో స్థాపించడం జరిగిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు సేవను అందించడం జరుగుతుందని తెలిపారు. బీజీఆర్ నాయుడు మాట్లాడుతూ వినియోగదారులకు బ్యాంక్ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత రీజనల్ హార్ట్ సింజమూరు కృష్ణమాచారి, సునీత సృష్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్, సాంబశివరావు, చంద్రశేఖర్, అడవాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటే ఏదో పెళ్లి ఫంక్షన్ లాగా ఉంది కానీ ఏదో బ్యాంక్ ఫంక్షన్ లాగా అయితే కనిపించట్లేదు. మోస్ట్ కలర్ఫుల్గా చిన్నపిల్లలు కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి, సో ఇట్ లుక్స్ లైక్ ఏ reunion of the employees and customers and their family members. I was just trying to recollect how the Union Bank of India was formed. మూడు బ్యాంకుల కలయిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కార్పొరేషన్ బ్యాంకు 1906లో బెంగళూరులో స్థాపించారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చాలామందికి, నాకు ప్రియమైనటువంటి ఆంధ్ర బ్యాంక్ 1923లో మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919 నవంబర్ 11 నాడు సీతారాం పొద్దారు గారు స్థాపించారు. ఆల్సో లేడ్ నాయుడు గారు చెప్పినట్టుగా ఈ కార్పొరేట్ ఆఫీస్ని ఇనాగ్రేటెడ్ బై బాపూజీ మహాత్మా గాంధీ. కస్టమర్ ఈజ్ ద కింగ్ or our guest అనే కాన్సెప్ట్ ప్రాబ్లీ బిఫోర్ 1956 మహాత్మా గాంధీ దగ్గర ఎప్పుడో చెప్పారు. కస్టమర్ అయితే ఏముండదు అని. ప్రాబ్లీ సమకాలీన కాలంలో చాలామంది మేనేజ్మెంట్ పండిట్స్ రకరకాల పదాలతో చెప్పినా కానీ ఒక 70-80 సంవత్సరాల క్రితమే మహాత్మా గాంధీ గారు ఇస్ ఎ విజనరీ లీడర్. కస్టమర్ని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి విజువలైజేషన్ అంటే ఇది ఒక బ్యాంక్ సెక్టర్కే కాదు, ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా మేము అలాగే ఆలోచిస్తూ ఉంటాం. పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఏ కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏ ముఖ్యమో అనేది is a fundamental principle of any education.